గాయస్ రెడీ అయితే అయిపోయినాం అందరం. చలో ఇదంతా దింగానే అయిపోయింది. అందరం ఇప్పుడు బయలుదేరుతున్నాం అన్నట్టు. టైం వచ్చేసి 4 o'clock అనుకున్నాం, బట్ 9 o'clock అయింది. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం అనమాట. 9 or 10? 9 అంటే 9, 10 రెండు కలిసి వచ్చినట్టు. సో ఇది మా లగేజ్ అన్నమాట. వెళ్ళిపోదామా? చల్ బాయ్ బాయ్. సో గాయస్ మేము ఇంకైతే రూమ్లో నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. సో చాలా అంటే చాలా మంచి వైబ్ ఉన్నింది. సో అండ్ మాకు వెదర్ కానీ అండ్ ఆ లొకేషన్ కానీ చాలా బాగా నచ్చింది. మెయిన్గా నేను ఈ వీడియో తీయాలి అని చాలాసార్లు అనుకున్నాను. సో పైన నుంచి కొండల్లో నుంచి అలా వాటర్ వస్తుంటే చాలా మంచి వైబ్ వస్తుంది. ఫైనలీ మేము మా కార్ కిందనే పార్క్ చేసేసి మేము ఆటోలో అయితే వెళ్ళాము. ఎందుకంటే మేము మెట్లెక్కి వెళ్ళాలి అనేసి మొక్కున్నాం అనమాట దేవుడికి. సో మా కోరిక ఉండిందే మెట్లెక్కేసి వస్తామని. ఇంకా మా సాయి చేతిలో కొబ్బరికాయ కూడా కొట్టించేసి సక్సెస్ఫుల్గా మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసి ఫస్ట్ అయితే బొట్టు అయితే పెట్టించుకున్నాం అనమాట. చాలా మంచి వైపు. 200 ఎక్కగానే అలసిపోయామని అనిపించింది. మా సాయి అదే చెప్తున్నాడు, మా వైఫ్ అలసిపోయింది అప్పుడనేసి. నిజంగా చెప్పాలంటే నేనైతే అసలు ఎన్నిసార్లు కూర్చున్నాను నాకే తెలియదు గైస్. మా ఫ్యామిలీ బెటర్, నేను మా ఫ్యామిలీతో వెళ్ళాను. బట్ మా అమ్మ కానీ మా అన్నయ్య కానీ మా వదిన కానీ మా దీపు మా ఇషిక వాళ్ళు ఎంత మంచిగా ఎక్కారో. బట్ నేనైతే అస్సలు ఎన్నిసార్లు కూర్చున్నాను, నేనేనా ఎన్నిసార్లు కూర్చుంది అని నాకే అనిపించింది. అలసిపోయినా మా భార్య 800 దగ్గరలో కదా ఒకటి చోక్ ఏంటంటే మా సిరి వాళ్ళ అమ్మకి అమ్మ ఎక్కుతావా అని అడిగింది. కానీ వాళ్ళ అమ్మనే ముందరికి వెళ్ళిపోయింది, మా సిరి వెనుక పడిపోయింది. కొంచెం నీరసం అవుతుంది. ఎక్కుతాను గైస్, పక్క ఎక్కినా నేను ఒకసారి. అలా అలా కూర్చుంటూనే వెళ్తూ ఉన్నాం. అండ్ ఇలా మొక్కులు తీరిన వాళ్ళు కింది నుంచి దీపాలు అండ్ అలాగే కుంకుమ పసుపు పెట్టుకుంటూ వెళ్ళారు. సో మేమైతే కొంచెం పైకి రీచ్ అయిన తర్వాత షూట్ చేయాలని అనుకున్నాము. లొకేషన్ అయితే సూపర్గా అనిపిస్తుంది, మంచి వైబ్ అనిపిస్తుంది. సో ఇంకా మాకు ఉన్నిందే కోరిక, అంటే మెట్లెక్కి రావాలని మొక్కుకున్నాం కాబట్టి హ్యాపీగా మెట్లెక్కి వెళ్ళినాం. నాకే అందరికీ వస్తుంది. నేను చాలా దగ్గరకు వస్తున్నా గైస్, ఇప్పటికి ఒక 100 సార్లు వస్తున్నా. ఏ మాట కామాట కింది నుంచి పైకి బస్సులో వెళ్తే కార్లోనే వెళ్తూ వచ్చే ఫీల్ కాదు ఇది. కింది నుంచి పైన వరకు మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటే వచ్చే ఫీలే వేరబ్బా. నిజంగా చెప్పాలంటే అసలు మేమైతే అసలు ఎంత హ్యాపీగా ఎక్కుకుంటూ వెళ్ళామో, కానీ ఎన్నిసార్లు కూర్చున్నామో మాకే తెలీదు. ఎందుకంటే మేము మార్నింగ్ స్టార్ట్ చేస్తే నైట్ రీచ్ అయినాం అనమాట. అంటే మార్నింగ్ అంటే మీరు మరీ ఎక్కువ ఊహించుకోవద్దు. 11కి స్టార్ట్ అయితే నైట్ 7 వరకు ఎక్కినాం. అన్నిసార్లు కూర్చున్నాం. ఇక్కడ నాకు నా హనుమంతుడు అంటే చాలా ఇష్టం, మీకు తెలుసు కదా. సో నాకు ఏదన్నా ఒకటి కోతికి ఇవ్వాలని అనిపించింది. నాకు హనుమంతుడు అంటే ప్రాణమైన ఇచ్చేస్తాను. నా చేతి నుంచి బిస్కెట్ ఇవ్వగానే తీసుకుంది, చాలా హ్యాపీగా అనిపించింది. దాన్నే షూట్ చేయించుకున్నాను. అంటే నాకు చాలా నమ్మకం, నాకు హనుమంతుడు అంటే చాలా ఇష్టం, నా ఆంజనేయ స్వామి అంటే. ఇంకా అలా దేవుడికి కూడా దర్శించుకొని ఫైనల్గా మేము ఇక్కడికైతే రీచ్ అయినాం. మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇక్కడ ఫుడ్ అయితే తినేసాం అనమాట. సో అదే గుర్తొచ్చింది. మా ఫ్రెండ్స్తో వచ్చి ఉండే నేను ఫస్ట్ బిఫోర్ మ్యారేజ్. అండ్ అలా వెళ్తూ ఉంటే చాలా స్నాక్స్ ఉంటాయి, తినేవి చాలా ఉంటాయి, మనకు చాలా తగులుతూనే ఉంటాయి. అసలు ఎన్ని తిన్నానో, అసలు ఏమేమో తిన్నాం, అదన్నీ వీడియో తీయలేదు కానీ ఏమేమో తిన్నాం. జ్యూసులు తాగినాం అండ్ బాగా తాగుకుంటూ తినుకుంటూనే వెళ్ళాం. మేమైతే హ్యాపీగా మెట్లు కూడా ఎక్కుకుంటూ వెళ్ళాం. అండ్ ఇలా రాళ్ళు పేర్చి ఇల్లు పేర్చడం అంటారు కదా, ఇది ఇలా మన మనసులో ఉండే కోరికని మొక్కుకుంటూ సో కోరుకొని అలా పెడితే జరుగుతుంది అనే నమ్మకంతో అందరూ పెడతారు కదా. ఎస్, నేను కూడా అలానే కోరుకొని నేను అండ్ అలాగే సాయి ఇద్దరం కూడా పెట్టామన్నమాట, ఇల్లు పేర్చాము. సో మన మనసులో మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే తిరుపతి ఇలా 5 పెట్టండి, అంటే మీ మనసులో అయితే నాకు కోరుకొని అలా పెడితే జరుగుతుందనే ఆచారం అక్కడ ఉంది. కాబట్టి మేమిద్దరం కూడా నేను ఒకటి సాయి ఒకటి కోరుకొని నేను అండ్ అలాగే సాయి ఇద్దరం పెట్టేశాము. నేనైతే మా ఫ్యామిలీతో హ్యాపీగా తిరుపతికి అయితే వచ్చేసాము. అండ్ మేము ఇక్కడికి రీచ్ అవ్వగానే నాలో ఇంకా పాజిటివ్నెస్ ఎక్కువ వచ్చింది, ఇంకా వైబ్ వచ్చిందనమాట. మా అన్నయ్య అయితే చాలా కష్టపడి ఎక్కుతున్నాడు. ఉండే సైజ్కి సంబంధమే లేదు పాపం, అయినా కూడా మాకు మొక్కుంటే మా అన్న మా ఫ్యామిలీ మొత్తం మాతో పాటు ఎక్కిందనమాట. ఇంకా దేవుడికి నేను కొబ్బరికాయ కొట్టేసి అండ్ అలాగే దీపం కూడా పెట్టేశాను. నాకు చాలా అంటే చాలా ఇష్టం, నా నమ్మకం కాబట్టి. సో ఇంకా అలా పెట్టేసి ఇంకా మళ్ళీ అలా కూర్చొని అలా దేవుడికి మంచిగా దర్శించుకొని మేమైతే స్టార్ట్ అయ్యాము. అసలు ఎంత హ్యాపీగా వెళ్ళానో నేను తిరుపతికి అయితే. అసలు మేము తిరుపతికి వెళ్ళకుండా ముందు మేము తిరుపతికి వెళ్ళేదానికంటే ముందు అందరు రెడ్ అలర్ట్ ఉంది అసలు వెళ్ళకండి అన్నారు. బట్ మేము అలా
వెళ్ళిపోయాం దేవుడి మీద నమ్మకంతో. అలా ఇంకా అక్కడే కూర్చొని అసలు ఇక్కడ హనుమాన్ దగ్గర మేము చాలాసేపు కూర్చున్నాం అనమాట. సో అస్సలు టికెట్స్ కూడా బుక్ చేసుకోలేదు మేము, అలానే వెళ్ళిపోయాం. అసలు ఎలా దర్శనం అయింది, ఎంత హ్యాపీగా దర్శనం అయింది అనేసి మీరే చూస్తారు. సో హ్యాపీగా మా ఫ్యామిలీ అయితే ముందు వెళ్తూనే ఉంది, వాళ్ళు చాలా స్పీడ్గా వెళ్తున్నారు. బట్ మా ఆయన మాత్రం నాతోనే నన్ను చూసుకుంటూ, నన్ను అక్కడక్కడ కూర్చుంటే నన్ను భరిస్తూ, నన్ను తీసుకుంటూ నా వెంటుండి తీసుకొని వెళ్ళాడు. అసలు నన్ను ఎత్తుకొని కూడా వెళ్ళాడు అనమాట. అది ఆ క్లిప్స్ అన్నీ లేవు నా దగ్గర, నన్ను ఎత్తుకొని కూడా వెళ్ళాడు. నా వల్ల కొంచెం కూర్చుంటానంటే పర్లేదమ్మా అనేసి నాకు బాగానే మెట్లు నన్ను ఎత్తుకొని మోసాడు. బట్ ఆ క్లిప్స్ అన్నీ లేవు. ఇక్కడ మాకు అలా వెళ్తుంటే తిరుపతిలో జింకలు కనిపిస్తాయనేది తెలుసు కదా, జింకలు అయితే కనిపించాయి. నాకు ఏం తినిపించాలో తెలీదు. అదే టైంకి నా చేతిలో బిస్కెట్ ఉంది కాబట్టి బిస్కెట్ పెడితే ఎంత హ్యాపీగా వచ్చి తింటున్నాయి. అవి ఏం పెట్టినా తింటున్నాయి. బట్ ముందుకు రావడానికి మాత్రం చాలా భయపడుతున్నాయి అవి. ఇంకా అవి తినగానే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. దానికొకటి దీనికొకటి పెడదామంటే అటు సైడ్ ఇటు ముందరికే వస్తలేదు. ఫైనల్గా అది కూడా ఒకటి తినింది. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంకా పెద్ద చాలా చూసాం మేము. బట్ మేము దీనికే తినిపించాం కాబట్టి ఇవే స్పెసిఫిక్గా తీసుకున్నాను అనమాట వీడియో. ఇదే ఎడిటింగ్లో కూడా పెడుతున్నాను, ఎందుకంటే ఇవి తిన్నాయి కాబట్టి. వేరేవన్నీ చాలా పెద్దగా ఉన్నాయి, క్యూట్గా ఉంటాయి, ఇవి ముద్దొస్తాయి అనమాట. ఇంకా ముందర మీరు చూడొచ్చు చాలా పెద్దది కూడా మాకు కనిపించాయి. అసలు అవి చూసి అసలు ఈ జింకనేనా అని అనుకున్నాను నేను, ఎంత పెద్దగా ఉందో. చూసి అయితే అక్కడే స్టక్ అయిపోయాం మేము, చాలాసేపు అక్కడే ఉండి చూసాము. అండ్ ఫైనల్గా మేము నడక మార్గంలోకి అయితే వచ్చేసాము, అంటే రోడ్కి అయితే ఎక్కేసాము. రోడ్కి వెళ్ళిన తర్వాత ఇంకా అలా చీకటి పడుతుంది. మేము 11కి స్టార్ట్ అయినా కూడా మేము చాలా లేట్గా నడుచుకుంటూ, మా ఫ్యామిలీ మాత్రం ముందుగా వెళ్ళిపోతున్నారు. బట్ వాళ్ళకంటే ఎక్కువ నేనే కూర్చున్నాం. మా ఫ్యామిలీ అయితే ఎక్కడ ఎక్కువసేపు కూర్చోలేదు, వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. బట్ మేము ఇద్దరం, నేను ఆగుతున్నా కాబట్టి నా కోసం మా సాయి కూడా స్లోగానే వెళ్తున్నాం. అసలు మా ఫ్యామిలీతో వెళ్ళినట్టే అనిపించలేదు, ఎందుకంటే వాళ్ళు ముందు ఉన్నారు, వెనకాల ఉన్నాం. ఇంకా ఈ లొకేషన్ అయితే నాకు బాగా చూస్తున్నారు కదా, మనం వర్షం పడ్డప్పుడు రాళ్ళు అండ్ మీకు తెలుసు కదా, ఎక్కువ వర్షం పడినప్పుడు రాళ్ళు మొత్తం పడుతూ ఉంటాయి అనేది వీడియోస్లలో పెడుతూ ఉంటారు. ఇక్కడే అది అసలు అప్పుడు వర్షం లేకున్నా కూడా ఇక్కడ నుంచి వాటర్ పైనుంచి వర్షం వచ్చినట్టే ఉంటుంది. మేము నడిచొచ్చినందుకు అసలు చెప్పులు లేకుండా నడుస్తాం కదా మెట్లు మొత్తం. ఇక్కడ రాగానే ఐస్ వాటర్ లాగా ఆ వాటర్ తగులుతూ ఉంటే ఎంత బాగుండిందో. అసలు దేవుడే ఈ వాటర్ మన కోసం పంపిస్తాడేమో అని అనిపించింది. అండ్ మేము ఫైనల్గా మోకాలి మార్గం, అంటే మోకాలతో ఎక్కుతారు కదా, ఆ మార్గంలోకి అయితే చేరుకున్నాము. అక్కడ ఒక కాఫీ తాగేసి ఎనర్జీ కోసం ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేసి మన మనసులో మొక్కుకుంటాం కదా, అవన్నీ జరగాలంటే కంపల్సరీ ఇక్కడ నుంచి మీరు కోరుకుంటే ఇక్కడ నుంచి ఎక్కాలనేది ఒక నమ్మకం. నాకు కూడా నమ్మకం. ఇక్కడ లాస్ట్ టైం మొక్కునేది జరిగింది కాబట్టి నేను మళ్ళీ కొత్తది మొక్కుంటున్నాను. అండ్ పక్క నుండి వాళ్ళు అరే మనం యూట్యూబ్లో పడతామని మాట్లాడుకుంటున్నారు. ఎస్, మీరు పక్కా పడతారు, ఎందుకంటే నన్ను తీస్తున్నాడు కాబట్టి. సో వాళ్ళు కూడా పక్కా పడతారు, అంటే వాళ్ళు యూట్యూబ్ వీడియోస్ చూస్తారంట కాబట్టి. కొందరు మాట్లాడడానికి భయపడతారు, సో వాళ్ళే మాట్లాడుకుంటుంటే మనకు వినిపిస్తాయి కదా, అప్పుడు నేను ఖచ్చితంగా మాట్లాడతాను. ఇంకా నేను మా వదిన ఇద్దరం కొబ్బరికాయ అయితే కొట్టేసామన్నమాట. ఇద్దరం మంచిగా మొక్కొని మా ఫ్యామిలీలో అందరు ఎక్కాము, మా అమ్మ తప్ప. ఎందుకంటే మా అమ్మ చిన్నపిల్లని ఎత్తుకుంది కాబట్టి మా అమ్మ వల్ల కాదు కూడా. ఇంక మేము అందరం ఎక్కేసినాము, నేను, మా అన్నయ్య, మా వదిన, సాయి, ఇంకా పిల్లలు అందరూ ఎక్కేసామన్నమాట మెట్లు. మాకైతే కొబ్బరికాయ కొట్టగానే ఇలా పగిలితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ కొబ్బరికాయ నాకు ఎప్పుడున్నా కానీ ఒక్కటేసారికి పగులుతుంది, కానీ ఈసారి టైం తీసుకొని మరి పగిలింది, కానీ మంచిగా పగిలింది. నాకు అలా కొబ్బరికాయ పగలగానే చాలా హ్యాపీగా అనిపించింది. దేవుడికి పెట్టేసి ఇంకా ఒక్కరొక్కరు అందరు స్టార్ట్ అయ్యారు. నేను కొబ్బరికాయ అలా పగలగానే ఇలా పగిలితే ఏమవుతుంది అని అందరినీ అడుగుతున్నాను అనమాట. సో మనకు కొబ్బరికాయ పగులే దాన్ని బట్టి అర్థమవుతుందంట కదా. సో ఎస్, మన కోరికలన్నీ నెరవేరుతాయి అనేసి ఒకటి ఉంటుంది కదా. సో ఫైనల్గా మేమైతే మెట్లు ఎక్కడానికి అయితే స్టార్ట్ అవుతున్నాము. నాకైతే ఆ కొబ్బరికాయ చూడగానే చాలా మంచి వైబ్ వచ్చింది. ఇంకా అలా మేమిద్దరం మొక్కుకుంటూ మా సాయి అయితే ఫస్ట్ మెట్లు అయితే ఎక్కేసాడనమాట. ఫస్ట్ మా వదిన మా అన్న ఎక్కేశారు, తర్వాత మా సాయి కూడా ఎక్కేసాడనమాట. అసలు ఎప్పుడు ఎక్కలేదు మా సాయి, నా కోసం ఇంకా మా ఇద్దరికి కోరిక ఉందనేసి మేమైతే ఎక్కుతున్నాం. మా అన్నయ్య చూడండి ఎలా ఎక్కుతున్నాడో. ఎస్, మా అన్నయ్యను మా సాయి ఇద్దరు సేమ్ టీషర్ట్స్ వేసుకున్నారు, ఇద్దరు ఒకటే దగ్గర తీసుకొని వేసుకున్నారు. ఇంకా మా సాయి కూడా ఎక్కేశాడు. పాపం చాలా కష్టం, అంటే అవి రాళ్ళు ఒత్తుతాయి మనకు మోకాళ్ళకు. బట్ చాలా బాగా ఎక్కారు. వీళ్ళు ఎక్కుతారో లేదో అని అనుకున్నా, బట్ మంచిగా ఎక్కేశారనమాట.
ఫైనల్గా 11 మెట్లు అయితే మేము ఎక్కేసాము. అది మన ఇష్టం, 11 అయినా ఎక్కొచ్చు. కొందరు ఇక్కడ నుంచి ఫుల్ మెట్లు ఎక్కుతారనమాట, మోకాలతోనే అంత మొక్కు ఉంటుంది. సో మేమైతే 11 అయితే కంప్లీట్ చేసాం ఈచ్ పర్సన్. ఫస్ట్ అయితే నేను వచ్చినప్పుడు 9 or 5 ఎక్కాను. బట్ ఇప్పుడు మేము అందరం 11 మా ఫ్యామిలీ మొత్తం 11 అయితే ఎక్కేసామన్నమాట. ఫైనల్గా మన కోరికలు నెరవేరుతాయి అనేసి మనం ఎక్కుతాము. దేవుడికి మొక్కున్నాం కాబట్టి అంత దేవుడి దయ ఉంటే మనకి ఏదైనా జరుగుతుంది. బట్ తిరుపతికి వెళ్తే మాత్రం వచ్చే వైబు మామూలుగా ఉండదు. మీకు మేమైతే ఎప్పుడెప్పుడు పైకి వెళ్తామా అని ఉండే, మా అంత లేట్గా వెళ్ళిన వాళ్ళు ఎవ్వరు ఉండరొచ్చు. మీకు 4 hours or 5 hours ఎక్కేయచ్చు. బట్ మేమైతే దాదాపు 8 hours తీసుకొని అక్కడక్కడ కూర్చొని మరి ఎక్కాము. ఫైనల్గా నేను కూడా మెట్లు అయితే మోకాళ్ళతో ఎక్కేసాను. బట్ మనకైతే కింద కాళ్ళకి మోకాళ్ళకి చాలా కుచ్చుతూ ఉంటుంది. బట్ మనకి దేవుడిని నమ్ముకుంటే అది ఏం అనిపించదు. చాలా హ్యాపీగా అయితే మేము అందరం ఎక్కేసాము ఫైనల్గా. అండ్ మేము తెలియకుండానే 8 hours మేము మెట్ల మార్గంలో ఎక్కేసామన్నమాట. కానీ హ్యాపీగా ఎక్కాము. అసలు ఎవ్వరికి కూడా మాలో కాలు నొప్పులు అనేది రానే లేదు. అంటే మనకి మెట్లు ఎక్కితే ఆయాసం వస్తుంది, ఎందుకంటే అవి ఇట్లా పైకి ఉంటాయి కాబట్టి. మనకి ఇప్పుడు స్ట్రైట్ రూట్ ఉంటే మనం రోడ్లో నడిచి వెళ్తుంటే మనకి ఏం అనిపించదు, ఎందుకంటే అది స్ట్రైట్ ఉంటుంది కాబట్టి. కానీ మెట్లు అనేది ఒకదానిపైన ఉంటాయి కాబట్టి అవి ఎక్కుతూ ఉంటే మనకి ఆఫ్ కోర్స్ మనకి ఆయాసం అనేది వస్తుంది. అండ్ మన దాంట్లో వాటర్ కూడా బాగా దూపు అవుతుంది కాబట్టి వాటర్ తాగితే ఇంకా ఆయాసం రావడం కామన్. సో నేను కూడా ఫైనల్గా నా మొక్కు తీర్చుకొనేసాను. అంటే తిరుపతి మొక్కునింది, మొక్కైతే మొక్కేసుకొని మెట్లు కూడా ఫైనల్గా మేము రీచ్ అయిపోయినాం గైస్. తీసుకోవడానికి వెళ్ళాలి. మా ఆయన సిగ్గుపడుతూ వెనకాలనే ఉండిపోతున్నాడు గైస్. సో ఇది లాస్ట్ మెట్లు 3550 మెట్లు ఎక్కినాం మేము. సో ఇప్పుడు రూమ్ తీసుకోవడానికి, లగేజ్ తీసుకోవడానికి వెళ్తున్నాము, చూపిస్తూ ఉంటాం గైస్. థ్యాంక్ యూ. సో గైస్ నేనైతే లోపలికి వచ్చిన అండ్ ఇక్కడ మేము ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాము. మా ఫుడ్ను వదిలేసి సాయి ఉరుకుతూ వెళ్ళాడు. ఏమైందని చూస్తే ఇక్కడ ఫైర్, అదేమో కార్ రోల్ నుంచి ఫైర్ వచ్చేసింది అనమాట. అంటే కార్ మొత్తం పేలిపోయింది. అండ్ బట్ ఎవ్వరికి ఏం అవ్వలేదు, వాళ్ళు ముందు జాగ్రత్తతోనే దిగేశారనమాట. అంటే ఎవరికి ఏం కాలేదు, చాలా దూరం నుంచి వచ్చింది కాబట్టి అలా అయిందంట. చిన్న కార్ అంట అది. అండ్ ఫైనల్గా మాకు రూమ్ కూడా దొరికేసింది అనమాట. చాలా కష్టపడి అసలు మేము రూమ్ కూడా బుక్ చేసుకోలేదు. ఎలా దొరికిందో దేవుడు నిజంగా చెప్తున్నాము. మేము రూమ్ తీసుకోలేదు అండ్ టికెట్ బుక్ చేసుకోలేదు, ఏం లేదు. బట్ హ్యాపీగా దర్శనం అయింది. రూమ్ కూడా ఈజీగా దొరికేసింది. రూమ్ తీసుకున్నాము. ఎప్పుడెప్పుడు పడుకుందామా అని ఉండే, ఇంకా బయటనే తినేసి వచ్చాం కాబట్టి సో హ్యాపీగా రెస్ట్ తీసుకుంటూ ఉన్నాము. అండ్ రూములు కూడా చాలా నీట్గా, చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. మనకు గీజర్ అన్నీ ఉంటాయి అనమాట. వేడి నీళ్ళు వస్తాయి, అన్నీ వస్తాయి కాబట్టి మంచిగా రెస్ట్ తీసుకున్నాం. ఇక బెడ్ కూడా ఉంటుంది, బెడ్షీట్స్ కూడా ఉంటాయి. అండ్ ఫైనల్గా మా అన్నయ్య వెళ్ళేసి గుండు కూడా తీసుకొని వచ్చేసి